జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి జీవన్రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. యూపీఏ ప్రభుత్వం పన్నుల విధానం సరళీకృతం చేయాలని, వినియోగదారులపై పన్ను భారం తగ్గించాలని లక్ష్యం పన్నుల విధానం రూపొందించారని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా జీఎస్టీ పన్నుల విధానంపై వాస్తవాలను గ్రహించడం సంతోషకరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్నులు ఇప్పుడు తగ్గించామని చెప్తున్నారు. అంటే గతంలో అధిక పన్నులు భారం వేశామని చెప్పకనే చెప్తుందని అన్నారు. వినియోగదారులు 8 ఏళ్లుగా ఆర్థిక భారం మోస్తున్నారని, జీఎస్టీ స్లాబులు 5, 18, 40 స్లాబులు ఏర్పాటు చేయడంపై ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి వస్తువుపై గతంలో ఎంత రేటు ఉంటే ఎంత తగ్గించారని వంటి వివరాలతో దుకాణం పేరిట బోర్డు ఏర్పాటు చేయాలని, ఓల్డ్ స్టాక్ పేరిట పాత పన్ను విధానంతో వినియోగదారుడిపై భారం మోపుతుండడం సరికాదని అన్నారు. జీఎస్టీ పన్నుల విధానంపై జిల్లా పరిపాలనా అధికార యంత్రాంగం పర్యవేక్షించాలని, జీఎస్టీ తగ్గింపు ఫలాలు వినియోగదారులకు చేరాలని ఆయన అన్నారు. రాష్ట్రాలకు పన్నులో రాష్ట్రాలకు 60% వాటా కేటాయించాలని, పెట్రోల్ డీజిల్ పన్నులతో ప్రతి వస్తువుపై భారం పడుతుందని అన్నారు. పెట్రోల్ డీజిల్ లగ్జరీ వస్తువులు కాదు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెట్రోల్ డీజిల్ ధరలపై ఆధారపడి ఉంటాయని అన్నారు. 18% తగ్గించడం సంతోషమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయం మేరకు ప్రధాని మోడీ చొరవ తీసుకుని పెట్రోల్ డీజిల్ పై ఒకే దేశం ఒకే పన్ను విధానం అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. వినియోగ పన్నుకు సంబంధించి అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఈ పన్ను విధానాన్ని సరళీకృతం చేయాలి, వినియోగదారులపై ఏదైతుందో పన్ను భారం తగ్గింపు చేయబడే విధంగా ఉండాలని చెప్పిన భావనతోని ఈ జిఎస్టీ విధానాన్ని రూపొందించడం జరిగింది. గూడ్స్ అండ్ సేల్స్ ట్యాక్స్. సరే, తదుపరి 2014లో అధికారానికి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం అంటే బేసిక్గా ఏ లక్ష్యంతో అయితే జిఎస్టీ విధానాన్ని అమలు చేయాలని చెప్పని తలంపు చేయడం జరిగిందో దానికి అనుగుణంగా పన్ను విధానం సరళీకృతం చేయబడి వినియోగదారులపై పన్నుల భారం తగ్గే విధంగా ఉండడానికి ఉపయోగపడుతుందని భావించిన జిఎస్టీ 2017లో ఎన్డీఏ ప్రభుత్వం ఈ జిఎస్టీని ఏదైతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక వనరులు పెంపొందించుకోబడడానికి తోడ్పడే విధంగా దాన్ని మలుచుకోవడం జరిగింది. 2017 ఎప్పుడైతే జిఎస్టీ అమలు తేవడం జరిగిందో, జిఎస్టీ ఏదైతే పన్ను విధానం సరళీకృతం కావటం అనేది వినియోగదారులపై పన్ను భారం తగ్గింపు చేయబడాలి అనేటువంటి ఒక లక్ష్యం నెరవేర్చబడడానికి ఉపయోగపడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక వనరులు పెంపొందించుకోబడడానికి అది ఉపయోగపడే విధంగా ఆ పన్ను విధానం అమలు చేయబడడం జరిగింది. వినియోగదారులపై పడుతున్న ఒక పన్ను భారం చివరికి ఏదైతుందో ఇవాళ వాస్తవాలను కొంత గ్రహించటం ఇప్పటికైనా ఏదైతుందో అంటే ఆంగ్లంలో ఒక సామెత ఉన్నది, బెటర్ లేట్ దాన్ నెవర్. ఆంగ్లంలో సామెత ఏదైతుందో బెటర్ లేట్ దాన్ నెవర్ అనుకున్నట్టు ఏదైతున్నదో కనీసం ఇప్పటికైనా కానీ ఏదైతుందో ఈ జిఎస్టీ పన్నుల విధానాన్ని కొంత సరళీకృతం చేసి అంటే గతంలో ఏదైతుందో అంటే ఇప్పుడు ఈ పన్ను విధానం తగ్గింపు చేస్తున్నామని చెప్పని ఏదైతే పేర్కొనడం దొరుకుతుందో ఇది గతంలో అధికంగా పన్నుల భారం వేయడం జరిగింది అనేది చెప్పగలి చెప్తుంది. ఇప్పుడు తగ్గింపు అనేది గతంలో పన్నుల భారం అధికంగా వేయడం జరిగిందని చెప్పగలి చెప్తుంది. దాదాపు 8 సంవత్సరాల కాలం ఏదైతుందో వినియోగదారులు ఈ ఆర్థిక భారాన్ని మోయటం కనీసం ఇప్పటికైనా ఏదైతుందో మరి కేంద్రం అంటే బేసిక్గా ఇది రాష్ట్రాలు కూడా దీంతో ముడిపడి ఉన్నప్పటికీ ఈ పన్ను విధానం పట్ల అజమాయిషి అనేది ప్రధానంగా కేంద్రంగా ఉంటుంది. అది గ్రహించి దాన్ని 2 స్లాబ్స్ పట్టుకొచ్చే విధంగా 5 and 18 మెయిన్ 5, 18 సరే 40% ఈ పొగాకు మాదక ద్రవ్యాలు వినియోగించేటటువంటి వస్తువులపై 40% వేయాలని సంకల్పించినా కానీ బేసిక్గా 5 and 18 ప్రధానంగా మనం అమల్లో చూడబోతున్నాం. And definitely it is a
better late than never. We welcome it. జిఎస్టీ అమలు తలపెట్టినప్పటికెళ్ళి ఈ 8 సంవత్సరాల కాలం ఈ ఆర్థిక భారం వినియోగదారులపై మోపబడ్డప్పటికీ కనీసం ఇప్పటికైనా కానీ ప్రభుత్వం గ్రహించి దాన్ని సరళీకృతం చేయబడే విధంగా పన్ను విధానాన్ని మార్పు చేయటం ఇవాళ కొంత వినియోగదారులకు వెసులుబాటు కలిగిస్తుందని చెప్పక తప్పదండి. కాబట్టి అంటే మేము క్షేత్రస్థాయిలో గ్రౌండ్ రియాలిటీస్ ప్రజాభిప్రాయం వీళ్ళు జిఎస్టీని విత్ లాస్ట్ 8 years ఎక్స్పీరియన్సే గత 8 సంవత్సరాల అనుభవంతో ఏదైతుందో ఈ జిఎస్టీ పన్ను విధానం ఇంతవరకు అమలు చేయబడ్డది వినియోగదారులపై భారం అధికంగా మోపడం జరిగింది అని దాన్ని కొంత సరళీకృతం చేయడానికి మీరు మార్పులు చేయడం జరిగిందో దాన్ని వెల్కమ్ చేస్తూ వినియోగదారుల సంక్షేమాన్ని మరింత కాంక్షించేటువంటి యొక్క ప్రభుత్వాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దిస్ డిమాండ్ ఇది మొదటికెళ్ళి ఉన్నది. జిఎస్టీలో చేర్చాలి పెట్రోల్ డీజిల్ అని చెప్పని ఇది ఇవాళ నూతనంగా మన తెర మీదకి వచ్చిన డిమాండ్ కాదు. ఇది మీరు జిఎస్టీ విధానం అమలు చేయాలని తలంచినప్పటికీ కూడా పెట్రోల్ డీజిల్ కూడా జిఎస్టీలో చేర్చాలి అనేటువంటి ఒక డిమాండ్ ఉన్నది. అవి కారణాలు ఏమైనా చేర్చుకోలేకపోయినాయి. మీరు ఇప్పటికైనా ఏదైతున్నదో ఇవాళ మోడీ గారు చొరవ తీసుకొని కేంద్రం మరి నిర్మలా సీతారామన్ గారు ఇదేనా అల్టిమేట్గా వినియోగదారుడు కన్జ్యూమర్ మన ప్రైమ్ బెనిఫిషరీ కాబట్టి ఏదైతున్నదో వినియోగదారు సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ఈ పెట్రోల్ డీజిల్ యూనిఫామ్ ట్యాక్స్ ఒకే దేశం ఒకే పన్ను విధానం దాన్ని జిఎస్టీలో చేర్చి 18% స్లాబ్లో దాన్ని చేర్చగలిగినట్టయితే మీరు రాష్ట్రాలకు 60% ఇవ్వండి. ఎందుకంటే రాష్ట్రాల్లో వేరే ఇతరత్ర ఆదాయాలు లేవు. కాబట్టి ఏదైతున్నదో మీరు జిఎస్టీలో ఇంతవరకు 50-50 ఏదైతుందో దాన్ని రాష్ట్రాలకు 60%, కేంద్రానికి 40% పరిమితమయ్యే విధంగా ఏదైతుందో మార్పు చేసి రాష్ట్రాలను స్వయం సమృద్ధి వాళ్ళు కలిగే విధంగా తోడ్పడాలని చెప్పని కోరుతుంది. ఇప్పుడు ఏదైతే మారిన పన్ను విధానం 22nd సెప్టెంబర్ మనకు దేవి నవరాత్రుల ఆరంభంకి వెళ్ళి మనం ఇది అమలు తేవాలని చెప్పని సంకల్పించిందో ఈ స్లాబ్ అనేది ఏదైతుందో ఇది ఓల్డ్ స్టాక్ న్యూ స్టాక్ అని చెప్పని ఈ షాప్ కీపర్స్ ఏ పన్ను వసూలు చేస్తున్నా కూడా తెలుస్తలేదు. నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అప్పీల్ చేసేది ఏంటంటే జిల్లా పాలన అధికారిగా ప్రతి వ్యాపార సంస్థ ఆ పన్ను వేరియేషన్ ఏదైతుందో వినియోగదారునికి తెలియపరిచే విధంగా ఎగ్జిబిట్ చేసి ఆ నూతన పన్ను విధానం నేను 22nd దేవి నవరాత్రుల మనకు ఉత్సవాలు ఆరంభమైనవి. వాస్తవంగా 2 weeks బిఫోర్ బహుశా 1st of September ఇది డిసిషన్ తీసుకున్నారు. 1st week of September డిసిషన్ తీసుకున్నా కానీ ఓల్డ్ స్టాక్ క్లియరెన్స్ కొరకే 22nd అని పెట్టింది. దో డిసిషన్ వాజ్ టేకన్ మచ్ ఎర్లియర్, దీని 22nd అని చెప్పని నిర్ణయించుకోవడానికి కారణం ఏమై ఉంటుంది అని అంటే ఓల్డ్ స్టాక్ క్లియరెన్స్ కొరకు. కాబట్టి మళ్ళీ ఏదైతుందో ఇది ఓల్డ్ స్టాక్ అని చెప్పనేటువంటి ఒక నెపముతోని వీళ్ళు పాత పన్ను విధానం మళ్ళీ మీరు అమలు చేసే దాన్ని అరికట్టాలి. అందుకోసమే నేను గౌరవ జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి వ్యాపార కేంద్రం ఏదైనా కానీ ఈ సేల్ పన్ను ఏ స్లాబ్లో వస్తుంది, గతంలో ఏ ప్రైస్ ఉండే
ఇప్పుడు ఏ ప్రైస్, ఆ వ్యత్యాసం ఏదైతుందో వినియోగదారునికి తెలిసి రావాలి. అప్పుడే మనం నిజమైనట్టు ఒక విజయదశమి, దుర్గాష్టమి, నవరాత్రి ఉత్సవం, పొందేటువంటి ఒక ఆ సంబరాలు పొందేటువంటి ఒక ఫీలింగ్ మనకు కలుగుతుంది. కనుక ఆ విధమైనటువంటి ఒక చర్యలు చేపట్టమని చెప్పని విజ్ఞప్తి.